తెలంగాణ సాంప్రదాయ పండుగ అయిన బోనాల పండుగ గురించి తెలుసుకుందాం. బోనాల పండుగ అనగానే తెలంగాణ ప్రాంత ప్రజల మనస్సులు పులకరిస్తూ ఉంటాయి. పురాణ గాథలు, చారిత్రక సంఘటనలతో సంబంధం లేకుండా ఆయా ప్రాంతాల ప్రజలు బంధుమిత్రుల కుటుంబాలతో కలిసిమెలిసి ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. గ్రామీణ వాతావరణంలో నివసించే కుటుంబాల్లో బంధాలు, అనుబంధాలను పెంపొందించే వారధి ఈ బోనాలు. భాగ్యనగర వాసుల ప్రత్యేక పండుగగా ఇది సుప్రసిద్ధమైనది. బోనాలు మహాకాళిని పూజించే హిందువుల యొక్క పండుగ. ఈ పండుగను ప్రధానంగా తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేదా ఆగస్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. నగరంలో ఆషాఢ మాసంలో జరిగే బోనాలు గ్రామాల్లో శ్రావణ మాసంలో జరుగుతాయి. గ్రామాల్లో కుల వృత్తుల సాంప్రదాయాల ప్రకారం బోనాల వేడుకను భారీ ఎత్తున నిర్వహిస్తూ ఉంటారు. పండుగ మొదటి మరియు చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. బోనం అంటే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తలపై పెట్టుకుని డప్పులతో దేవి గుడికి వెళతారు. మహిళలు తీసుకెళ్లే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో పసుపు, కుంకుమ లేక కడితో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచడం జరుగుతుంది. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మొదలైన పేర్లు కల ఈ దేవి గుళ్లను దేదీప్యమానంగా అలంకరిస్తారు. బోనాల పండుగ అసలు ఎలా ఉద్భవించింది అంటే దీనికి సంబంధించిన ఒక చరిత్ర కూడా ఉంది. పూర్వం ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ప్రజలు మహాకాళి అమ్మవారిని ప్రార్థించి వ్యాధి నివారిస్తే ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనం సమర్పిస్తారని మొక్కుకున్నారట. వారి మొక్కు నెరవేరిన తర్వాత ఈ పండుగను ప్రతి ఏడాది నిర్వహించడం ప్రారంభించారు. అప్పుడు నుంచి ఇది ఒక విశ్వాసానికి, భక్తికి ప్రతీకగా మారిందని చెబుతారు. ఇప్పుడు జగదాంబికా దేవి యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. బోనాల పండుగ మహాకాళి అమ్మవారి అవతారమైన జగదాంబికా దేవికి అంకితమైనది. ఆమెను నగరాన్ని మరియు ప్రజలను రక్షించే శక్తి స్వరూపిణిగా విశ్వసిస్తారు. భయాలకు తావు లేకుండా ఆశీస్సులతో సమృద్ధిగా జీవించేందుకు జగదాంబికను పూజిస్తారు ప్రజలు. అయితే ఈ బోనాల పండుగ యొక్క ప్రారంభ కేంద్రం గోల్కొండ కోట దగ్గర ఉన్న జగదాంబిక దేవాలయం నుండి మొదలవుతుంది అని చెప్తారు. ఇప్పుడు పోతురాజు గురించి తెలుసుకుందాం. దేవి అమ్మవారి సోదరుడిగా భావించే పోతురాజుని ప్రతిబింబించే ఒక మనిషి చేత ఈ పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి బలశాలిగా ఉంటాడు. ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జెలు కలిగి చిన్న ఎర్రని ధోతిని ధరించి డప్పు వాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు. అతను పూజా కార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడతాడు. కొరడాతో బాదుకుంటూ వేపాకులను నడుముకు చుట్టుకుని అమ్మవారి పూనకములో ఉన్న భక్తురాలను ఆలయంలోని అమ్మవారి సమక్షానికి తీసుకుని వెళ్లే సారథిగా ఉంటాడు. బోనాలలో అతి ముఖ్యమైన ఘట్టమైన రంగం పండుగ గురించి తెలుసుకుందాం. రంగం పండుగ రెండవ రోజు ఉదయం జరుగుతుంది. ఈ రంగం కార్యక్రమంలో పోతురాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది. ఆ వికృతమైన కోపాన్ని తగ్గించేందుకు అక్కడ ఉన్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతును అందిస్తారు. పోతురాజు తన దంతాలతో ఆ మేకపోతును కొరికి తలా మొండం వేరు చేసి పైకి ఎగరవేస్తాడు. ఈ కార్యక్రమం జాతర ఊరేగింపు తర్వాత జరుగుతుంది. బోనం అంటే నైవేద్యం. జానపదులు తమకు ఇష్టమైన గ్రామదేవతలకు సమర్పించే నైవేద్యమే ఈ బోనం. దీన్ని కొత్త కుండలలో వండి ప్రదర్శనగా వెళ్లి గ్రామదేవతలకు భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు. చిన్న ముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్య పెట్టిన బోనం జ్యోతిని వెలిగించి జాతర కన్నుల పండుగగా నిర్వహిస్తూ ఉంటారు. వేటపోతు మెడలో వేప మండలు కట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే పసుపును కలిపిన నీరు, వేపాకులను చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు తరలి వెళ్లి బోనాలు సమర్పిస్తారు. ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతారని ప్రజల యొక్క విశ్వాసంగా చెప్తారు. ఇక ఈ బోనాలలో ఆఖరి ఘటం వేడుక. అమ్మవారి ఆకారంలో అలంకరింపబడిన రాగి కలశాన్ని ఘటం అని సంబోధిస్తారు. సాంప్రదాయక వస్త్రధారణ, ఒంటిపై పసుపు కలిగిన పూజారి ఈ ఘటాన్ని మోస్తాడు. పండుగ మొదటి రోజు నుండి చివరి రోజు వరకు, నిమజ్జనం అయ్యే వరకు ఈ ఘటాన్ని డప్పుల వేల వాయిద్యాల నడుమ ఊరేగిస్తూ ఉంటారు. ఘటం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది.